రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 44, 47 డివిజన్లో గత 40 సంవత్సరాలుగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అండగా నిలబడతామని స్పష్టం చేశారు. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు దారి లేక ఇంట్లో పడిన మురుగునీరు బయటకు పోయే మార్గం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇందిరా సత్యనగర్ పుంత రోడ్డులో నివాసముంటున్న ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆక్రమణను తొలగించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక పిఎన్టీ కాలనీలో పలువురు స్థానికులు గండెపుడి సురేష్, దండెపుడి వెంకటలక్ష్మి, దొద్దుపుడి శ్రీను, కుడిపుడి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులు, అధికారులు తమ సమస్యలను ఏళ్ల తరబడి పట్టించుకోకుండా వదిలేశారని, కూటమి ప్రభుత్వం తమ ఇబ్బందిని అర్థం చేసుకుని ఇందిరా సత్యనగర్ పుంత రోడ్డులో ఉన్న ఆక్రమణలను తొలగించి మంచి పని చేసిందని హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఆక్రమణలు తొలగించిన స్థానికుల్లో అర్హులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి దారి చూపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే చొరవతో ఈ రహదారిని అభివృద్ధి చేయడంతో పాటు డ్రైనేజీ నిర్మాణం కూడా త్వరితగతిన చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. కాకుండా నిజాయితీగా పనిచేసే వాళ్ళందరికీ కూడా మేము తోడుగా ఉంటాం. అయ్యా, కూటమి ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటున్నాం. మా యొక్క పని ప్రారంభించారు. మీ అందరికీ మా అందరి తరపున నమస్కారం పెడుతున్నాం. సర్వదా మీరు చేసినటువంటి పని మేము గుర్తుపెట్టుకుంటాం. ముందు కూడా ఇంకా పూర్తి చేయాల్సింది ఉంది. దయచేసి ఈ పొంతలో అర్హులైన వాళ్ళకు కూడా ఎక్కడో దుక్కుని ఆవాసాలు ఇచ్చి వాళ్ళు బతకడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డు వేయమని అడుగుతున్నాం. ఇది 2 వార్డుల సమస్య. 47, 48, 44, 47 వార్డుల్లో కూడా ఆక్రమించిన ఈ పొంత 2 వార్డుల జనాలు సఫర్ అవుతున్నారు. 2 వార్డుల జనాల కోసము కేవలం 200 ఓట్ల రాజకీయాలు చేస్తే నష్టపోతారు మీరు. ఇంకా దయచేసి కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉందని నమ్ముతున్నాం. ఆ విధంగా మీరు కూడా ఈ పద్ధతిని పనిని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఇంకా దీన్ని చివరికి తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యను పరిష్కరించి ఇక్కడ రోడ్డు, డ్రైనేజు, కనీస మౌలిక వసతులు వేయాలని మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. గండేపూడి సురేష్, 47వ వార్డు, రాజమండ్రి. గండేపూడి వెంకటలక్ష్మి. మేము 35 సంవత్సరాల నుంచి నానా ఇబ్బందులు పడుతూ కుమ్మం దిక్కండా ఇంట్లో ఉండి ఇప్పుడు 71వ సంవత్సరం వచ్చిందండి నాకు. నేను నానా అవసరాలు పడుతూ ఈ వేళ రోజున మీ కూటమి వల్ల, మీ అధికారుల వల్ల, మీ పోలీసు వారి వల్ల, అందరి వల్ల కూడా మేము చాలా ఇబ్బందులు తగ్గేటట్టుగా అనిపించినందుకు మీ దానికి మాత్రం ఎప్పుడూ రుణపడే ఉంటామండి. మేము 35 సంవత్సరాల నుంచి తిరుగుతూ నా తరంలో ఈ రోడ్డు చూస్తానా చూడనా, నా పిల్లలకి ఇది ఇస్తానా ఇవ్వనా అని మమ్మల్ని కిందకి దిగుతూ ఎక్కడ కొట్టేస్తారో, ఎక్కడ చంపేస్తారో అన్న బాధలతో నానా అవస్థలు పడుతూ మేము ఈ రోజుకి ఇలాగ మీ అందరి దయ వల్ల మేము ఇలాగ నిలబడుతున్నామండి. నా పేరు దుద్దుపూడి శ్రీను అండి, 44వ వార్డు. మాకు 3 పుస్తకాలు అవుతుందండి. ఇది 3వ పుస్తకం వస్తుందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరిగిందండి. తర్వాత ఏంటంటే జగ్గంపూడి రామ్మోహన్ గారు ఉన్నప్పుడు 2004లో ఈ పుంతలోకి వచ్చి ఈ పుంతలో వాళ్ళకి మినిమం 60 గజాలు ఇప్పిస్తానమ్మా, ఆర్ఎంబీ స్థలంలో మీరు దగ్గరగా ఉంటుంది, వెళ్ళిపోండి అన్నారండి. వెళ్ళిపోండి అంటే ఇదే రామ్మోహన్ వెళ్ళగానండి వీడు మినిస్టర్ అయిపోయాడని వీడికి వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలంటే తిట్టారండి. తర్వాత మళ్ళీ బుచ్చిచౌదరి గారిని తీసుకొచ్చారండి. వెళ్ళి పుంతలోళ్ళు వెళ్ళి బుచ్చిచౌదరి గారు తమ్ముడు మంచోడే జగ్గంపూడి రామ్మోహన్ మీకు బాగానే ఇస్తానంటున్నాడు, దగ్గరగా ఇస్తానంటున్నాడు, మీరు వెళ్ళండి రాత్రి అన్యాయం అయిపోద్ది మీకు, దూరంగా ఇస్తారని చెప్పాడండి. తర్వాత వడ్డీరభద్ర గారిని తీసుకొచ్చారు, అదే మాట చెప్పాడండి. అందరూ ప్రతి నాయకులు అదే చెప్పారండి. రౌ సూర్యప్రకాశ్ మాది ఇదిగో అది కానీ 10 ఏళ్ళు గడిపేశాడండి మమ్మల్ని. రౌ సూర్యప్రకాశ్ 10 ఏళ్ళు గడిపేశాడండి తిప్పి. ఇప్పుడు భర్త గారు అంటే రోడ్డు అయితే ఆపేద్దరు అంటే భర్త గారు ఉంటే రాజమండ్రిలో, మరి అభివృద్ధి వద్దండి భర్త గారికి, జనాలు వద్దండి మాకు. నా పేరు కుడిపూడి రామ్మోహన్, 44వ డివిజన్ అండి. నేను ఆర్మీలో రిటైర్డ్ అయ్యి వచ్చి 36 సంవత్సరాలు అయిందండి. ఇక్కడ 36 సంవత్సరాల నుంచి ఈ పుంతలోనే ఉంటున్నానండి. ఇక్కడ ఈ సహకారం లేకుండా మమ్మల్ని వీళ్ళంతా చాలా అన్యాయంగా, మేము రూపాయి ఖర్చు పెట్టుకుని రిజిస్ట్రేషన్ భూముల్లో ఇల్లు కొనుక్కుని ఉంటే మాకు ఏ సౌకర్యం లేకుండా, రోడ్డు లేదు, డ్రైనేజీ లేదు, ఒక అంబులెన్స్ వచ్చి విధానం లేదు, ఎవరన్నా చచ్చిపోతే కూడా ఇక్కడ పెట్టుకోవడానికి లేదండి. ఇక్కడ మా పక్కనే ఒక ఆయన సిటిఆర్ రిటైర్డ్ ఎంప్లాయీ అండి, హార్ట్ అటాక్ వచ్చి ఇంట్లో ఉంటే అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ కూడా లేదండి, ఆయన చనిపోయాడండి. నా మీదకి వీళ్ళు ఒక 30 మంది మా ఇంటి మీదకి ఈ ఆక్రమణదారులంతా వచ్చి మమ్మల్ని నానా హింసలు పెట్టి మా మీద పోలీస్ కేసులు, డిఎస్పీ గారికి కేసులు, కోర్టు కేసులు, నానా విధాలా మమ్మల్ని బాధ పెట్టి చాలా అన్యాయంగా మా మీదకి వచ్చారండి.